మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, అలాగే ఆ పార్టీ మాజీ కార్యదర్శి అండ్ ఆ పార్టీకి సలహాదారుగా ఉన్న ముప్పాల లక్ష్మారావు అలియాస్ గణపతి అండ్ మిసిరి బిస్రా, పొలిబియో సభ్యుడు మిసిరి బిస్రా. ఈ ముగ్గురిని వేటాడవలసిందిగా, ఈ ముగ్గురిని మార్చి 31 లోపు అయితే వాళ్ళు లొంగిపోతారా? లేకపోతే ఏమిటి? అనే దానికి సంబంధించి మొత్తం ఒక కంక్లూజన్‌కు రావాలని, అంటే మొత్తం ముగించాలని, ఈ వ్యవహారాన్ని ముగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆయన 3 రోజుల పాటు ఛత్తీస్గఢ్‌లో పర్యటిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. దానిపై వీడియో కూడా చేశాం. అండ్ ఛత్తీస్గఢ్‌లో జరిగిన సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ అండ్ కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, అట్లాగే హోం వ్యవహారాల శాఖ స్పెషల్ సెక్రటరీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ అండ్ ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో నక్సలైట్లు తమ ఆయుధాలను వీడాలని అమిత్ షా మరొకసారి పిలుపునిచ్చారు. నక్సలైట్లు ఉన్న చోట అభివృద్ధి ఉండదని, అట్లాగే ప్రజాస్వామ్యంలో ఆ సిద్ధాంతానికి కాలం చెల్లిందని ఆయన అన్నాడు. ఎవరు? అమిత్ షా అన్నారు. సో ఇప్పుడు ఈ ముగ్గురు ఎక్కడున్నారు అనే దానిపైన నిఘా సంస్థలన్నీ దృష్టి పెట్టాలని, అలాగే ఈ ముగ్గురికి సంబంధించిన సమాచారం ఏ చిన్న క్లూ దొరికినా ఆయా రాష్ట్రాలు పరస్పరం పంపిణీ చేసుకోవాలని కూడా అమిత్ షా ఆయా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు, నిఘా సంస్థల అధిపతులకు సూచించారు. తిరుపతి అలియాస్ దేవ్‌జీ, ఆయన అరౌండ్ బహుశా 60 ఏళ్ళు ఉంటాయని చెప్తున్నారు. అలాగే గణపతి అండ్ మిసిరి బిస్రా, వీళ్ళు యావరేజ్గా 70+ ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ ముగ్గురికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వాళ్ళవేవి లేవు. వాళ్ళ అంటే పోలీసుల దగ్గర, ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర ఉన్న ఫోటోలు దాదాపు 25-30 ఇయర్స్, 25 ఏళ్ల క్రితం ఫోటోలుగా పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళను గుర్తుపట్టడం కష్టమని కూడా అంటున్నారు. అయితే కోవర్ట్ ఆపరేషన్స్ ఎట్లా చేయాలి అంటే, వాళ్ళు ఉన్న ప్రాంతాలు కనుక ఐడెంటిఫై అయితే, వాళ్ళు ఎక్కడ నక్కి ఉన్నా సరే, వాళ్ళు ఎక్కడ దాక్కొని ఉన్నా సరే, వాళ్ళ ఆనుపానులు కొద్దిగా తెలిసినా కోర్ట్ ఆపరేషన్స్ చేయొచ్చునని, ఎందుకంటే సాధారణంగా వీళ్ళందరూ అడవుల్లోనే ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇందులో గణపతి విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ పోలీసులకు, ఇంటెలిజెన్స్ వర్గాలకు, మిసిరి బిస్రా కానీ అండ్ దేవ్‌జీ కానీ వీళ్ళిద్దరూ కూడా అడవుల్లోనే ఉన్నారని చెప్తున్నారు. అయితే అబూజ్‌మడ్ లాంటి ప్రాంతాల్లో ఉండడానికి సాధ్యం కాని పరిస్థితులున్న నేపథ్యంలో వాళ్ళు బహుశా జార్ఖండ్, ఒడిశా ఆ రాష్ట్రాల సరిహద్దుల్లోని దట్టమైన అడవులు, కొండల్లోనే ఉండవచ్చునని చెప్తున్నారు. అట్లాగే ఛత్తీస్గఢ్ పూర్తిగా మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏర్పడడానికి అక్కడ ఇంకొక 250 నుంచి 300 మంది దాకా క్యాడర్ ఉన్నట్టుగా కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నారు. అంటే ఈ 250-300 అనుకునే సంఖ్య కూడా కేవలం కింది స్థాయి క్యాడరేనని, ఇంకా వీళ్లలో కాస్తో కూస్తో పాపులర్ అయిన నాయకుల్లో పాపారావు పేరు ఒకటి వినిపిస్తోంది. పాపారావు కోసం పెద్ద ఎత్తున బీజాపూర్ అండ్ ఈ పామేడు, ఇట్లాగే అబూజ్‌మడ్ ఇటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు జల్లెడ ఉన్నారు గడిచిన కొద్ది రోజులుగా. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఎవరైతే మరికొంతమంది కూడా ఇక్కడ తెలంగాణ పోలీసుల దగ్గర లొంగిపోయిన సంగతి మనందరికీ తెలుసు. సో ఇక మిగిలిపోయిన అగ్రనేతల్లో ఈ ముగ్గురే చాలా ముఖ్యమైన వాళ్ళుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర హోంశాఖ ఈ ముగ్గురికి సంబంధించిన మొత్తం డేటాను ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు, అంటే ఎక్కడెక్కడైతే నక్సలైట్ల ప్రభావిత రాష్ట్రాలుగా ఉన్నాయో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఇటువంటి జార్ఖండ్, ఇటువంటి రాష్ట్రాలకు
వీళ్ళకి సంబంధించిన ఫోటోలు, వాళ్ళ బంధువుల ఫోటోలు, బంధువుల సంబంధించిన సమాచారం, లేకపోతే ఇతరత్ర వాళ్ళ స్నేహితులకు సంబంధించిన సమాచారం, అంటే మొత్తం ట్రాక్ చేయాలని. అంటే ఈ ట్రాకింగ్ సిస్టమ్ మరింత అత్యాధునికంగా ఇప్పుడు వ్యవస్థలు ఏర్పడిన నేపథ్యంలో, అట్లాగే స్పైవేర్ కావచ్చు, ఇంకొక వేర్ కావచ్చు, ఇప్పుడు ఏవైతే ట్రాకింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా సమర్థంగా అమలు చేస్తే ఈ ముగ్గురు పట్టుబడడం కష్టం కాదని కూడా ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో తెలిపినట్లు తెలుస్తోంది. సో దేవ్జీ అండ్ గణపతి మిశ్రీ బిశ్రా ఈ ముగ్గురి కోసం వేటను మరింత ఉధృతం చేయాలని హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ 3-4 రాష్ట్రాల్లో ఇక మార్చి 31 లోపు, అంటే హోంమంత్రి అమిత్ షా చెబుతున్న కథనం ప్రకారం ఏంటంటే మార్చి 31 డెడ్లైన్. ఈ డెడ్లైన్ లోపు సరెండర్ కావాల్సిందే. అది దేవ్జీ కావచ్చు, గణపతి కావచ్చు, మరెవరు కావచ్చు. లేకపోతే వాళ్ళు ఎన్కౌంటర్ పాలు కావాల్సి వస్తుంది అనేది ఇండికేషన్ ఇస్తున్నాడు. అండ్ వీళ్ళు మార్చి 31 అనే డెడ్లైన్ను మేము ఎట్టి బస్సులో పొడిగించబోమని కూడా ఆయన చెప్పేశాడు. ఎవరు? హోంమంత్రి స్పష్టంగా చెప్పింది ఏంటంటే 31 మార్చ్ తర్వాత ఈ డెడ్లైన్ పొడిగింపు అనేది ఉండదు అని చెప్పాడు ఆయన. సో ఈ డెడ్లైన్ లోపే ఈ ముగ్గురిని క్లోజ్ చేయాలన్నది సంకల్పం. ఈ ముగ్గురిని క్లోజ్ చేయాలన్నది కేంద్ర హోంశాఖ ఉద్దేశంగా కనబడుతోంది, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనబడుతోంది. ఎందుకంటే ఎక్కడైనా క్యాడర్ మిగిలిపోయినప్పటికీ కూడా ఆ క్యాడర్ ఏం చేయాలి, అట్లాగే వాళ్ళు ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనాలి అనే దానికి సంబంధించి వాళ్ళను నాయకత్వం చేసే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళను లీడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్న లోకేష్ చంద్ర అలియాస్ పడకల స్వామి లాంటి వాళ్ళు చనిపోయారు. ఇంతకు చెప్పినట్టుగా హిడ్మా లాంటి వాళ్ళు కూడా చనిపోయారు. అండ్ టాప్ మోస్ట్ క్యాడర్ అనుకునే వాళ్ళు చాలామంది లొంగిపోయారు. అంటే కేంద్ర కమిటీ సభ్యులు అనుకునే వాళ్ళు లొంగిపోయారు, కేంద్ర కమిటీ సభ్యులు అనుకునే వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆ పార్టీ సెక్రటరీ బసవరాజు ఎన్కౌంటర్లో చనిపోయాడు. అండ్ కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేసే మోడెం బాలకృష్ణ లాంటి వాళ్ళు చాలామంది అందులో ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈ కాంటెస్ట్లో అంటే దీంట్లో ఇప్పుడు ఇక మిగిలింది ఈ ముగ్గురే. అంటే వాళ్ళు సౌత్ ఇండియాలో దాక్కున్నా, నార్త్ ఇండియాలో దాక్కున్నా, ఎక్కడున్నా సరే వీళ్ళను పట్టుకోవాల్సిందే అన్నది హోంమంత్రి ఆదేశంగా మనకు అర్థమవుతోంది. ఈ ముగ్గురి కోసం పెద్ద ఎత్తున వేట ప్రారంభమైనట్టుగా కూడా కనబడుతోంది. అంటే ఈ ముగ్గురు ఎక్కడున్నా సరే, అంటే ఈ ముగ్గురు ఒక చోట ఉంటారని కాదు, ఈ ముగ్గురు ఒక చోట ఉండే అవకాశం కూడా లేదు. సో ఎక్కడున్నా సరే వీళ్ళని మాత్రం ఖచ్చితంగా పట్టుకొని తీరవలసిందే. అట్లాగే ఈ ప్రాంతాలు కాకుండా, అంటే ఇప్పుడు ఏవైతే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలుగా పేర్కొంటున్నారో ఇవి కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ కొత్తగా మళ్ళీ విస్తరించకుండా కూడా నిరోధించాలని, ఆ మేరకు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేయాలని కూడా ఈ సమావేశంలో అమిత్ షా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. అంటే ఇక్కడ ఈ రాష్ట్రాల్లో, అంటే ఇప్పుడు మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాలుగా చెప్తున్న వాటిలో ఒకవేళ పార్టీ పూర్తిగా అంతరించిపోయినా మరొక రాష్ట్రంలో, మరొక చోట, మరొక రూపంలో ఆ పార్టీ తలెత్తే అవకాశం ఉందనో, ఆ పార్టీకి సంబంధించిన భావజాలం అంతరించిపోదన్న అభిప్రాయం కూడా ఒకటి బాగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మిగతా ప్రాంతాల్లో, కొత్త ప్రాంతాల్లో ఎక్కడ విస్తరించకుండా, కొత్త ప్రాంతాల్లో మళ్ళీ ఇది మొలకెత్తకుండా చూడాలని కూడా అమిత్ షా ఆదేశించినట్టు తెలుస్తోంది. సో స్థూలంగా ఏంటంటే దేవ్జీ, గణపతి అండ్ మిశ్రీ బిశ్రా ఈ ముగ్గురికి సంబంధించిన వేట పెద్ద ఎత్తున మొదలైనట్టుగా మాత్రం మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.